అది ఒక్కరి మీదే కలుగుతుంది. అలాంటి నిజమైన ప్రేమ నాది. ఆ ప్రేమని మర్చిపోవడం సాధ్యపడదు. ఆ ప్రేమని వదిలేయటం ప్రాణం వదిలేయటంతో సమానం. అలాంటి స్వచ్ఛమైన ప్రేమని వేరొకరి మీద చూపిస్తే అది ప్రేమ కాదు. ఆ ప్రేమ ఎన్నటికీ నిలబడదు. విహారీ గారు, కాలానికి దేన్నైనా మార్చే శక్తి ఉంటుంది. అలానే మీ అభిప్రాయం కాలం మారుస్తుంది, మీ ప్రేమని మారుస్తుంది. సహస్రమ్మ, మీరు కలిసి ఉండాలి. మీ బంధం నిలబడాలి. మీ కుటుంబం బాగుండాలి. సహస్రతో బంధం నిలబడదు. మా ఇద్దరి మధ్య భావమరదళ్ల సంబంధం తప్పించి 3 ముళ్ళ బంధం లేదు. ఎందుకంటే ఆ రోజు నేను తన మెడలో 3 ముళ్ళు వేయలేదు కనకం. 2 ముళ్ళు మాత్రమే వేశాను. ఈ విషయం నీకు తెలిస్తే సహస్ర కోసం నువ్వు నీ జీవితాన్ని త్యాగం చేసి ఎక్కడ నాకు దూరంగా వెళ్ళిపోతావనే భయంతో నీకు చెప్పలేకపోతున్నాను. ఎప్పటికైనా మన బంధం శాశ్వతం, మిగిలినవన్నీ తాత్కాలికం. ఈ విషయం ఆ దేవుడే చూసుకుంటాడు. స్వచ్ఛమైన మన ప్రేమని కలుపుతాడు లక్ష్మి. డాక్టర్, ఎలా ఉంది నా కూతురికి? షీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్. చాలా థ్యాంక్ యూ డాక్టర్, నా కూతుర్ని కాపాడారు. తను డేంజర్ నుంచి బయటపడడం ఒక గుడ్ న్యూస్ అయితే మరో బ్యాడ్ న్యూస్ ఉందమ్మా. బ్యాడ్ న్యూసా? ఏంటి డాక్టర్ అది? తనకంతా ఓకే కదా? తనకి అంతా ఓకే, కానీ అంతా ఓకే గాని కానీ ఏంటి డాక్టర్? ఏ అమ్మాయి అయినా అమ్మ అవ్వాలని కలగంటుంది. ఆ అమ్మతనం కోసం చాలా ఊహించుకుంటుంది. కానీ ఏమైంది డాక్టర్? మీరేమంటున్నారు? యాక్సిడెంట్ అవడం వల్ల మీ అమ్మాయి ఊమ్కి ఇంటర్నల్ డ్యామేజ్ ఎక్కువ అయింది. అందువలన ఆమె గర్భసంచిని తీసేయాల్సి వచ్చింది. మేడం, ఏంటి డాక్టర్ ఇది? మీ డాటర్ గర్భసంచి తీసేయాల్సి వచ్చింది. తనకింక పిల్లలు పుట్టే అవకాశం లేదు. మీ బాధ నాకు అర్థమవుతుంది. ఎందుకంటే నేను ఒక అమ్మనే. తన ప్రాణాలు కాపాడాలంటే తన గర్భసంచి తీసేయాల్సి వచ్చింది. మాకింకో ఆప్షన్ కూడా లేదు. అయ్యో అయ్యో, డాక్టర్ డాక్టర్, ఈ విషయం నా కూతురికి చెప్పకండి. ఐ నో, బట్ ఎన్ని రోజులు ఈ విషయం దాచిపెట్టగలరు? ఇప్పటికే తన జీవితం తను అనుకున్నట్టుగా లేదని తను చాలా బాధపడుతోంది. ఇక నా కూతురికి ఈ విషయం తెలిస్తే తను తట్టుకోలేదు డాక్టర్. ఈ రోజు తనకి తెలియకపోవచ్చు, కానీ ఎప్పటికైనా తెలుస్తుంది కదా. తెలియాల్సిన టైంలో నేనే తనకి చెప్తాను. కానీ ఈ పరిస్థితుల్లో తనకి ఈ విషయం తెలియడానికి వీల్లేదు. ముఖ్యంగా మా వాళ్ళెవరికి కూడా ఈ విషయం తెలియకూడదు. మేడం, అది మా వృత్తి ధర్మం కాదు మేడం. చేతులెత్తి అర్థిస్తున్నాను డాక్టర్, నా కూతురి జీవితం విషయం. సరే మేడం. భగవంతుడా, ఎందుకు
ఎందుకు నాకు ఇంత పెద్ద శాపం ఇచ్చావు? నా చేతులతో నేనే నా కూతురి అమ్మతనాన్ని దూరం చేశానే. అయ్యో దేవుడా! ఆగండి. సహస్రకి ఏమైంది అత్తయ్య? యాక్సిడెంట్ ఎలా అయింది? ఎందుకు వచ్చారు మీరందరూ అసలు ఇక్కడికి? అదేంటి వదినా అలా అడుగుతున్నారు? ఏమైంది నీకు? సహస్రాకి ఎలా ఉందో అని గాబరాగా వచ్చాం. నువ్వు ఇలా మాట్లాడుతున్నావు ఏంటి పద్మాక్షి? సహస్రకి ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం ఎవరో తెలుసా? ఇదిగో ఈ విహారీ. అదేంటక్క, సహస్రకి యాక్సిడెంట్ అవడానికి కారణం విహారీ ఎలా అవుతాడు? నా కూతురు ఈ రోజు హాస్పిటల్లో ఉందంటే దానికి కారణం ఎవరో తెలుసా? ఈ విహారీనే. అత్తయ్య నేనేం చేశాను? అదే, నువ్వేమి చెయ్యట్లేదు. నా కూతురి కోసం నువ్వేమీ చెయ్యడం లేదని నా ఉద్దేశం. నువ్వు దాంతో టైం స్పెండ్ చేస్తున్నావా? అసలు దాంతో ఉంటున్నావా? తనని ఏ నాడైనా బయటికి తీసుకెళ్ళావా? అసలు దాన్ని పెళ్ళల్లా చూసుకుంటున్నావా? అదేంటి వదినా అలా అడిగారు? వాడెక్కడున్నా సహస్ర గురించి ఆలోచిస్తాడు. అలా ఆలోచించి దాంతో తిరిగేవాడే అయితే ఈ రోజు నా కూతురు బయటికి ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? వీడికి తెలుసా? ఒకవేళ దానికి పనుంటే ఎవరు దాన్ని బయటికి తీసుకెళ్ళాలి? ఈ విహారీ తీసుకెళ్ళాలి కదా. అలా తీసుకెళ్ళుంటే నా కూతురికి ఈ రోజు ఈ గతి పట్టుండేదే కాదు, ఈ యాక్సిడెంట్ అయ్యేదే కాదు. అత్తయ్య నాకు వేరే పనుందని బయటికి వెళ్ళాను. ఎప్పుడు లేంది నువ్వేంటి పద్మాక్షి? విహారీ బాధ్యత లేనివాడు అన్నట్టు అలా మాట్లాడుతున్నావు? నాన్న ఒక్క నిమిషం. విహారీ, నీ అంతట నువ్వే వచ్చి నా కూతుర్ని పెళ్లి చేసుకుంటానంటేనే కదా నేను మీ ఇంటికి వచ్చి మీ ఇద్దరి పెళ్లి చేశాను. అవునత్తయ్య, నేనే ఆ ప్రపోజల్ పెట్టాను. అలా ఆశపడి పెళ్లి చేసుకున్న వాడివి దాన్ని ఎలా చూసుకోవాలి?